400 సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూర్ మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. సువిశాల రాజ్యం, అంగబలం, అర్ధబలం కలిగిన రాజవంశానికి లంకంత ప్యాలెస్ ఉన్న 400 ఏళ్లుగా ఆ ఇంట చిన్నారుల చిందుల్లేవు. ఓ జ్యోతిష్యుడు చెప్పినట్టే రాజవంశానికి ఇప్పటికీ శాప విముక్తి లభించబోతోంది. మైసూర్ యువరాజు మధువీర త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ శుభవార్త బయటకు రావడంతో రాజనగిరి మైసూర్లో పండుగ వాతావరణం నెలకొంది. యదువీర త్రిషిక దంపతులకు పన్నంటి మగబిడ్డ పుడతాడని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన భార్య అలివేలమ్మ శాపం రాజవంశానికి తగిలిందని చెప్తారు. క్రీస్తు శకం 1612లో శ్రీరంగాయన మైసూరు సింహాసనాన్ని ఏలుతున్న సమయమది. అప్పట్లో రాజు ఒడయార్ ఆయనపై తిరుగుబావుట ఎగరవేసి తానే రాజయ్యాడు. ఈ నమ్మక ద్రోహానికి ఖంగుతిని తీవ్ర ఆవేదనకు గురైన తిరుమలరాజు భార్య అలివేలమ్మ కొన్ని ఆభరణాలు తీసుకుని తలకాడుకు వెళ్లిపోయింది. శత్రుశేషం ఉండరాదని భావించిన ఒడయార్ సైనికులు తలకాడుకు చేరుకొని చుట్టుముట్టి సంహరించే ప్రయత్నం చేయగా తీవ్ర ఆగ్రహానికి గురైన అలివేలమ్మ మైసూర్ రాజవంశం నిలవదని, ఆ ఇంట సంతాన భాగ్యం ఉండదని శపించి కావేరి నదిలోకి దూకిందని చరిత్ర చెబుతోంది. ఆమె శాపం ఫలితమో లేక మరేదైనా కారణమో గాని అప్పట్నుంచి ఇప్పటివరకు మైసూర్ రాజులంతా సంతానయోగం లేక మనోవేదనకు గురైనవారే. గత్యంతరం లేక బంధువులలో యోగ్యుడైన ఒక పిల్లవాణ్ణి ఎంపిక చేసుకుని దత్తత తీసుకుని రాజవంశ వారసుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసి మైసూర్ మహారాజుగా ప్రకటిస్తూ వచ్చారు. మైసూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైన యదువీర కృష్ణదత్త చామరాజ ఒడియార్కు గత ఏడాది జూన్ 20న జైపూర్ యువరాణి త్రిషికా సింగ్తో వివాహం జరిపించారు. 400 ఏళ్ల తర్వాత శాప విమోచనం లభించి మైసూర్ యువరాణి గర్భం దాలుస్తుందని, మగపిల్లవాడు పుడతాడని జ్యోతిషులు చెప్పినట్లే ఆమె ఇప్పుడు 5 నెలల గర్భిణీగా ఉంది. దీంతో రాజవంశంలో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. బుల్లి యువరాజును ఆహ్వానించేలా ఈసారి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాజమాత అప్పుడే నిర్ణయించినట్లు సమాచారం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.